today's class, guys. Everybody, all of you, start చేద్దామా క్వాలిటీ స్కోర్, Yes. అడ్వాన్స్ స్కోర్ అండ్ అలానే యాక్చువల్ సిపిసి గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, గూగుల్ యాడ్స్ అంటే ఉట్టి నెట్వర్క్సే కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అందులో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇవాళ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్ గా చేసేది ఏమి ఉండదు, బట్ in order to know Google Ads in a better manner, this class will really help you on that. Okay. So it is more like a theoretical class అనుకోండి. ఓకే, బట్ చాలా ఇంపార్టెంట్. మీకు గూగుల్ యాడ్స్ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము దేనితోటి స్టార్ట్ చేద్దాము అంటే వి విల్ స్టార్ట్ విత్ క్వాలిటీ స్కోర్ అన్నమాట. ఓకేనా, దేనితోటి స్టార్ట్ చేద్దామండి మనము? లెట్ us స్టార్ట్ విత్ క్వాలిటీ Qualities. స్కోర్. క్వాలిటీ స్కోర్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ కాన్సెప్ట్ కదా. ఎప్పటి నుంచో మనం ఓన్లీ క్వాలిటీ క్వాలిటీ అని మాట్లాడుతున్నాము, కానీ క్వాలిటీ స్కోర్ అసలు గూగుల్ ఎలా ఇస్తుంది, ఏ పారామీటర్స్ బట్టి గూగుల్ జడ్జ్ చేస్తుంది మన క్వాలిటీ, ఇదంతా మనం ఇవాళ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏ అండ్ బి. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు కాంపిటీటర్స్ అనుకోండి. ఓకే, అండ్ ఇద్దరు కూడా ఒకటే కీవర్డ్ ని టార్గెట్ చేశారు, అంతే కదా. ఒకటి కాంపిటీటర్స్ అంటే ఏంటిది? ఒకటే కీవర్డ్ ని టార్గెట్ చేస్తే కాంపిటీటర్స్ అంటాం. సో లెట్స్ సే వాళ్ళిద్దరు కూడా ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారండి, రైట్? సో ఇక్కడ ఏ పర్ క్లిక్ ఎంత పే చేస్తుంది అంటే 30 రూపీస్ పర్ క్లిక్ పే చేయడానికి రెడీగా ఉండే. బి పర్ క్లిక్ ఎంత పే చేస్తుంది అంటే 20 రూపీస్ పర్ క్లిక్ పే చేస్తుంది. అంటే దిస్ ఇస్ దేర్ బిడ్ అన్నమాట. బిడ్ అంటే దట్ ఈస్ దర్ సిపిసి. ఓకే, మీ అందరికి తెలిసిందే, రైట్? సో ఏ సిపిసి వచ్చేసి 30, బి సిపిసి వచ్చేసి 20, రైట్? ఇప్పుడు ఈ బి ఏమనుకుంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను ఏని బీట్ చేయాలి, ఏని బీట్ చేసి నేనే పైకి రావాలి అని అనుకుంటుంది బి. ఓకే, సో ఈ బి ఏం చేసింది అంటే ఒక 100 సార్లు వాళ్ళిద్దరు టార్గెట్ చేసిన కీవర్డ్స్ ని ఇట్లా సెర్చ్ చేసింది అనుకుందాం. అప్పుడు 100 సార్లు ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా కనిపించింది, బి అడ్వర్టైజ్మెంట్ కూడా కనిపించిందండి. సో ఇప్పుడు ఏ యాడ్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినట్టు, బి యాడ్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినట్టు? హౌ మెనీ ఇంప్రెషన్స్ డిడ్ దే గెట్, గైస్? చెప్పండి. 100, సేమ్ 100 సేమ్ madam. ఇంప్రెషన్ సేమ్ 100 కదా. సో 100 ఏ అడ్వర్టైజ్మెంట్ కి, 100 బి అడ్వర్టైజ్మెంట్ కి వచ్చినాయి కదా. నౌ లెట్ us టాక్ అబౌట్ ద క్లిక్స్ అండి. ఇప్పుడు బి 100 టైమ్స్ ఆ కీవర్డ్ ని సెర్చ్ చేసినప్పుడు ఆ 100 టైమ్స్ లో ఒక్కసారన్నా వాళ్ళ ఓన్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తారా అండి? ఎవరైనా కావాలైనా చెప్పండి మీరే. విల్ యూ Yes, క్లిక్ ఆన్ యువర్ చేస్తారు ఓన్ madam. అడ్వర్టైజ్మెంట్? ఏమంటారు గైస్? మీరందరూ మీ ఓన్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తారా, చెయ్యరా? ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చేస్తాం మేడం. చేస్తారా? మీరు మీ ఓన్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి మీ సిపిసిని మీరే కట్ చేసుకుంటారా గైస్? అలా అని కాదు. వాట్ యు సే? మీరు మీ యాడ్ పైన క్లిక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయా? పాప గూగుల్ కి ఏం తెలుసు ఇది మీ అవుతాయి మేడం. అడ్వర్టైజ్మెంట్ అని? నో గూగుల్ కి ఏమైనా మేడం అనుకుంటున్నారా ఏంటి? మరి చెప్పండి, మీ అడ్వర్టైజ్మెంట్ పైన మీరు క్లిక్ చేస్తారా? అది కరెక్ట్ అంటారా? నో మేడం. దట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్ కదా. మనము మన అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తే మన డబ్బులు మనమే కట్ చేసుకుంటున్నట్టు, అంతేనా? యా ఎస్, యా మేడం. ఎవరు క్లిక్ చేసినా అంతే. సో ఇప్పుడు ఈ 100 టైమ్స్ లో ఒక్కసారైనా బి వాళ్ళ ఓన్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తుందా అండి? విల్ దే క్లిక్ ఆన్ దేర్ ఓన్ నో అడ్వర్టైజ్మెంట్? నో కదా. మ్యామ్ సో ఆ 100 టైమ్స్ బి సెర్చ్ చేసినప్పుడు ఆ 100 టైమ్స్ లో 100 టైమ్స్ ఏ అడ్వర్టైజ్మెంట్ పైననే క్లిక్ చేసింది అని అనుకుందాం. ఓకే, అండ్ బి ఆబ్వియస్లీ వాళ్ళ ఓన్ యాడ్ పైన ఒక్కసారి కూడా క్లిక్ చేయలేదు, కాబట్టి బి క్లిక్స్ ఎన్ని అనుకున్నాం గైస్ మనం ఇక్కడ? హౌ మెనీ క్లిక్స్ డెడ్ బి? 0. 0 అన్నమాట. తర్వాత దెన్ కమ్ సిటిఆర్ అండి. సిటిఆర్ ఫుల్ ఫామ్ ఏంటిది చెప్పండి? వాట్ ఈస్ సిటిఆర్? నంబర్ ఆఫ్ క్లిక్ త్రూ రేట్ మేడం. రేట్. దానికి ఒక ఫార్ములా ఉంటుంది కదా. వాట్ ఈస్ ద ఫార్ములా? క్లిక్స్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ ఇంటూ 100. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100 100. Very good. Number of clicks divided by total number of impressions into 100. సో ఇప్పుడు ఏ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి మన ఎగ్జాంపుల్ ప్రకారంగా? 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అవుతే ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఏ సిటిఆర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100%. అవునా? 100 క్యాన్సిల్ అవుతే మిగిలింది 100. మరి బి సిటిఆర్ ఎంత అవుతుంది?
0 divided by 100 into 100. How much it is going to be, guys? 0 divided by 100 into 100. 100 జీరో క్యాన్సిల్ అవుతే మిగిలేది ఏంటండి? 0 అన్నమాట. సో ఇప్పుడు BCTR ఎంత అయింది? How much is BCTR? It is జీరో 0% అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? అసలు బి ఏమనుకుంది? ఏకి లాస్ చేయాలి అని అనుకుంది. ఎందుకంటే ఏ డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ చేస్తే నెక్స్ట్ నేను వస్తాను కదా అని బి ఊహించుకుంటుంది. కానీ మెల్లిమెల్లిగా మీకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా గైస్? కొద్దిగా బీకే లాస్ అవుతున్నట్టుంది. ఏమంటారు ఎవ్రీబడి? ఎస్ మెల్లిమెల్లిగా మ్యామ్. మెల్లిమెల్లిగా యా. ఇప్పుడు మనం క్వాలిటీ గురించి మాట్లాడదాం. నౌ లెట్ us టాక్ అబౌట్ క్వాలిటీ. ఓకే, లాస్ అంటే ఈ లాస్ కాదులే కానీ ఇక క్వాలిటీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది మెల్లిమెల్లిగా. సో నౌ లెట్ us టాక్ అబౌట్ క్వాలిటీ స్కోర్ అండి. సో ఈ క్వాలిటీ స్కోర్ ఏదైతే ఉందో ఇది 3 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ 3 పారామీటర్స్. ఈ 3 పారామీటర్స్ బట్టి గూగుల్ మన అడ్వర్టైజ్మెంట్ కి ఒక క్వాలిటీ స్కోర్ అనేది ఇస్తుంది. ఓకే, అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్, అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంటుంది అంటే సిటిఆర్ కి ఉంటుందండి. సో ఒకవేళ మీ సిటిఆర్ కనుక చాలా బాగుంది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ క్వాలిటీ స్కోర్ అనేది ఒక 10 మార్క్స్ ఎగ్జామ్ లాగా ఇస్తుంది గూగుల్. అంటే లీస్ట్ వచ్చేసి 1, హైయెస్ట్ వచ్చేసి 10 అన్నమాట. ఓకే, సో మీ క్వాలిటీ చాలా బాగుంది, అన్ని 3 పారామీటర్స్ లో మీరు గ్రేట్ అని అనుకుంటే మీ క్వాలిటీ హై ఉంటుంది. అన్నిట్లో లో అంటే క్వాలిటీ స్కోర్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ పారామీటర్ ఏంటిది? క్వాలిటీ స్కోర్ ని దేని బట్టి జడ్జ్ చేస్తదంట గూగుల్? CTR. సిటిఆర్ బట్టి సిటిఆర్ జడ్జ్ చేస్తుంది. అది మీ అందరికీ తెలిసిందే, కొత్తేం కాదు. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి యాడ్ రెలవెన్సీ అన్నమాట. సో మన అడ్వర్టైజ్మెంట్ ఎంత రెలవెంట్ గా ఉంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఫ్రీ ట్రైనింగే ప్రొవైడ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్. కానీ నేను ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ ని టార్గెట్ చేసిన, లేదంటే ఫ్రీ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి నా యాడ్ కనిపిస్తుంది. అప్పుడు నా యాడ్ రెలవెంట్ అని అర్థమా, ఇర్రెలవెంట్ అని అర్థమా? వాట్ డస్ ఇట్ మీన్ గైస్? ఏమనుకుంటున్నారు చెప్పండి? Irrelevant. ఇట్ ఈస్ Irrelevant. ఇర్రెలవెంట్ అయిపోతుంది కదా, అవునా? ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ముంబై అనే కీవర్డ్ ని టార్గెట్ చేశారు, కానీ క్యాంపెయిన్ లో మాత్రం లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ని టార్గెట్ చేశారు. కీవర్డ్ ఏమో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ముంబై, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అప్పుడు యాడ్ రెలవెంట్ అవుతుందా, ఇర్రెలవెంట్ అవుతుందా? వాట్ ఇట్ ఈస్ గైస్? ఇర్రెలవెంట్ Relevant. మేడం. Relevant. ఇర్రెలవెంట్. సో ఎప్పుడైనా సరే మన అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా చాలా రెలవెంట్ గా ఉండాలన్నమాట. ఒకవేళ మీ అడ్వర్టైజ్మెంట్ రెలవెంట్ గా లేదు అని అంటే అప్పుడు ఆబ్వియస్లీ మీ క్వాలిటీ స్కోర్ అనేది తగ్గుతుంది. సో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి గైస్ రెలవెన్స్ పెంచుకోవడానికి. మీరు చాట్ జీపీటీ అడిగితే ఒక 100 పాయింట్స్ కూడా ఇస్తుంది. బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు హెడ్లైన్స్ ఇస్తారు కదా యాడ్ కాపీలో, అవునా? అక్కడ Yes. ఏదో ర్యాండమ్ హెడ్లైన్ కాకుండా మంచి కీవర్డ్స్ తో ఉన్న హెడ్లైన్స్ యాడ్ చేయండి. మీనింగ్ఫుల్ హెడ్లైన్స్ ని యాడ్ చేయండి. ఓకే, సో దట్ యూజర్ కి అర్థమవుతుంది అసలు మీరు దేనికోసం యాడ్ రన్ చేస్తున్నారు అనేది. తర్వాత క్రియేట్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే, క్రియేట్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్. నేను ఏం చెప్తాను గైస్ మీకు గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు? ఒకటే క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి, అందులోనే 100 లొకేషన్లు టార్గెట్ చేసుకోండి, ఎందుకు కష్టపడతారు అని చెప్పానా? లేదంటే సపరేట్ గా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను? వాట్ డిడ్ ఐ టెల్ యూ? Separate సెపరేట్ గా చేయమన్నారు campaigns. మేడం. సపరేట్ గా క్యాంపెయిన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటే దాంట్లో లొకేషన్స్ ని టార్గెట్ చేస్తే మీకు తెలియకుండా మీరు మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను మిస్టేక్స్ చేయను అంటే ఫైన్, బట్ స్టిల్ యూ మైట్ డూ మిస్టేక్ సమ్వేర్ గైస్. ఎక్కడో ఒక చోట రెలవెన్సీ పోతుంది, పక్కాగా పోతుంది. ఇప్పుడు నేను ఇదే క్యాంపెయిన్ లో హైదరాబాద్ అండ్ ముంబైని టార్గెట్ చేసిన, నేను హైదరాబాద్ లొకేషన్ లో డిజిటల్ మార్కెటింగ్ తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా, కానీ ముంబైలో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తున్నా. కానీ నేను ఓన్లీ ఒకటే క్యాంపెయిన్ లో 2 లొకేషన్స్ ని టార్గెట్ చేయడం వల్ల ఆ ముంబై వాళ్ళకి కూడా గ్రాఫిక్ డిజైనింగ్ యాడ్ కనిపిస్తదా, కనిపించదా అండి? ప్రొవైడ్ చేయకున్నా సరే విల్ మై యాడ్ అపియర్ టు కనిపిస్తుంది. దట్? కనిపిస్తుంది. కనిపిస్తది. మీకు అక్కడ ఇర్రెలవెంట్ క్లిక్స్ వచ్చేస్తాయి. మీరు ప్రొవైడ్ చేయని దానికి మీకు క్లిక్స్ వస్తే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా.
ఒకవేళ అట్లా లేకున్నా సరే మీకు కీవర్డ్స్ దగ్గర ప్రాబ్లం అవుతది. మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్‌ని టార్గెట్ చేస్తారా? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ముంబై అని టార్గెట్ చేస్తారా? ఒకవేళ 2 లొకేషన్స్‌లో సేమ్ సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నా సరే మీకు కీవర్డ్స్ లెవెల్‌లో చాలా జనరిక్‌గా కీవర్డ్స్ టార్గెట్ చేయాల్సొస్తది. యాడ్ కాపీ కూడా చాలా జనరల్‌గా పెట్టాల్సొస్తది. అగైన్ ఇట్ క్రియేట్స్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, అదంతా లేనిపోని స్ట్రెస్ ఎందుకు తీసుకోవడం? హ్యాపీగా ఏం చేయమంటున్నాను గైస్ నేను మీకు? మల్టిపుల్ క్యాంపెయిన్స్‌ని క్రియేట్ చేసుకోండి. మల్టిపుల్ యాడ్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయండి. సో థట్ మీకు ఈజీ అవుతుంది. మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. గూగుల్‌కి కూడా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అండ్ ఎవ్రి వర్డ్ ఫస్ట్ లెటర్ ఏముండాలని చెప్పానంటే నేను మీ అందరికి మన క్యాపిటల్ లెటర్ హెడ్‌లైన్‌లో ఇట్ షుడ్ బి క్యాపిటల్ Capital. లెటర్ క్యాపిటల్ లెటర్ అన్నమాట. అప్పుడే ప్రాపర్‌గా హైలైట్ అవుతుంది. సో, ఎవ్రి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టండి. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ప్లానర్ లాస్ట్ క్లాస్‌లోనే నేర్చుకున్నారు కదా! మీకేదైనా కీవర్డ్ ఐడియాస్ తెలీదు అనంటే, యూ కెన్ హ్యాపీలీ యూజ్ కీవర్డ్ ప్లానర్ అండి. ఓకే. కీవర్డ్ ప్లానర్‌ని గనక వాడారనుకోండి, మీకు మంచిగా కీవర్డ్ ఐడియాస్ కూడా అందులో ఉంటాయి కాబట్టి, మీరు అక్కడి నుంచే కీవర్డ్స్‌ని టార్గెట్ చేసుకోవచ్చు. మరి కీవర్డ్ ప్లానర్‌లో కనిపించే ప్రతి కీవర్డ్ మంచి కీవర్డ్ అంటారా? లేదంటే మనము ప్రాపర్‌గా చూజ్ జేసుకోవాలా? ఏమంటారు గైస్? వాట్ యూ సే? ప్రాపర్ గా చూస్ చేసుకోవాలి. టు చేసుకోవాలి. చూజ్ కదా! అక్కడ 100 కీవర్డ్స్ ఇస్తే అన్ని 100 కీవర్డ్స్ గ్రేట్ కీవర్డ్స్ అనుకోవద్దు. అందులో ఏ కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే బావుంటుంది? ఏ కీవర్డ్స్‌కి నా యాడ్ కనిపిస్తే బావుంటుంది? అది ఆలోచించి మరి మీరు కీవర్డ్స్‌ని టార్గెట్ చేసుకోవాలి. ఏదో రాండమ్ కీవర్డ్స్‌ని కాదు. సో, మీరు మ్యాచ్ టైప్స్ కూడా వాడండి. ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, నెగెటివ్ మ్యాచ్, దేనికైతే కనిపియొద్దో నెగెటివ్ మ్యాచ్. ఇట్లాంటివి మీరు పెట్టుకుంటేనే అప్పుడు మీ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా రెలెవెంట్‌గా మారుతుందన్నమాట. సో, యాడ్ రెలెవెన్స్ ఈస్ ఆల్సో అగైన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఓకే. ఫైనల్ వన్ ఇస్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఏంటండి? Website homepage. వెబ్‌సైట్ అన్నమాట. ఓకే. సో, అసలు మనము ఈ అడ్వర్టైజ్‌మెంట్ దేనికోసం రన్ చేస్తున్నాం? ఒక ల్యాండింగ్ పేజ్ అంటే ఒక వెబ్‌సైట్‌కే గదండీ మనం రన్ చేసేది. యెస్ ఆర్ నో? జనరల్‌గా వన్ పేజ్ వెబ్‌సైట్స్‌ని ల్యాండింగ్ పేజెస్ అంటారు. బట్ ఇక్కడ గూగుల్ అసలు ఏదన్నా వెబ్‌సైట్ ఈస్ ఓన్లీ ల్యాండింగ్ పేజ్ అండి. జస్ట్ పాష్ వర్డ్ ల్యాండింగ్ పేజ్ అని అంతే. సో, యూజర్ మన యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడో, అతని ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ రాజస్థాన్ టూర్ ప్యాకేజెస్ అని ఇలా ఒక కీవర్డ్‌ని సెర్చ్ చేశాను అనుకోండి గైస్. ఓకే. ఇలా సెర్చ్ చేయంగానే ఇది యాడ్ కాదు. బట్ లెట్ అస్ అస్యూమ్ దిస్ ఈస్ అన్ అడ్వర్టైజ్‌మెంట్. ఓకే. నాకిట్లా ఒక యాడ్ కనిపించింది. నేను యాడ్ పైన క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత నేను మేక్ మై ట్రిప్ యొక్క ఏదో రాండమ్ పేజ్‌కి లేదంటే హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యానా? లేదంటే ఎగ్జాక్ట్‌లీ నా కీవర్డ్‌కి తగ్గట్టుగా అదే రాజస్థాన్ ట్రావెల్ ప్యాకేజెస్ అనే పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యానా? ఎక్కడ రీడైరెక్ట్ అయ్యానండి నేను? కరెక్ట్ పేజ్‌కే రీడైరెక్ట్ రాజస్థాన్ అయ్యాను అప్రోచ్. కదా! యెస్. నేను సెర్చ్ చేసింది రాజస్థాన్ గురించి. నేను ఎగ్జాక్ట్‌లీ రాజస్థాన్ ట్రావెల్ ప్యాకేజ్ పేజ్‌కే వచ్చిన. సో, ఇలా వస్తేనే కరెక్ట్. అంతేగాని మీరిక్కడ ఏదో రాండమ్ పేజ్ ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చేసారు. లేదంటే హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఆ కీవర్డ్‌కి ఇది కరెక్టా అండి ల్యాండింగ్ పేజ్ అనేది? ఇప్పుడు నా ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ వావ్! సూపర్ ఉందంటారా? నేనే అవునవును. వెతుక్కోవాలి ఎక్కడుంది రాజస్థాన్ టూర్ ప్యాకేజ్ అని. యామ్ ఐ రైట్? ఆల్ ఆఫ్ యూ. అంతే గదా! ఇక్కడ వాళ్ళు నాకు హోమ్ పేజ్‌కే పంపిస్తున్నారు. లేదంటే వేరే ఏదైనా పేజ్‌కి పంపిస్తున్నారు అంటే, ఎవరు వెతకాలి ఇంకా? రాజస్థాన్ టూర్ ప్యాకేజ్ ఎక్కడుంది అని. మనమే వెతకాలి గదా! వేర్ ఈస్ రాజస్థాన్ టూర్ ప్యాకేజ్ అన్నట్టు వి హావ్ టు ఓన్లీ యెస్. సెర్చ్. సో, ఇక్కడ యూజర్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? బాగోదు కదా! అతనికే కష్టపడాలి అని అంటున్నాం గాబట్టి, ఆబ్వియస్‌లీ ఇట్ విల్ నాట్ బి గ్రేట్ అన్నమాట. అందుకోసమే మీరు దేని రిలేటెడ్ అయితే యాడ్ రన్ చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ ఫైనల్ యూఆర్ఎల్‌ఏ ఇవ్వండి. ఒకవేళ హోమ్ పేజ్ అయితే ఫైన్. బట్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ఆ పర్టిక్యులర్ పేజ్ యూఆర్ఎల్‌ఏ ఫైనల్ యూఆర్ఎల్‌గా ఇవ్వండి. సో దట్ అతని ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుంటుంది. అండ్ ఇదొక్కటే కాదు. మీకు కోర్ వెబ్ వైటల్స్ గుర్తున్నాయా? ఎస్‌సిఓలో మనం ఎండింగ్‌లో నేర్చుకున్నాము. యెస్ యెస్ మ్యామ్. గైస్, డు యూ రిమెంబర్ ఎల్‌సిపి, ఐఎన్ Yes. ఏంటది? Yeah, సీఎల్ఎస్, ma'am. ఐఎన్‌పి యూ హావ్ లెర్న్డ్ దట్ కదా! లోడింగ్ వీటి గురించి. సో, అవి ఇక్కడ కూడా వర్తిస్తాయన్నమాట. సో, మీ కోర్ వెబ్ వైటల్స్ అనేవి బావుండాలి. మీ వెబ్‌సైట్ స్పీడ్ అనేది బావుండాలి. ఏదైనా బటన్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు అది ఇంటరాక్ట్ అవ్వాలి. వెబ్‌సైట్ ఫాస్ట్‌గా లోడ్ అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే
అప్పుడు యూజర్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అనమాట, లేదంటే వదిలేసి వెళ్ళిపోతారు. సో ఈ 3 పారామీటర్స్ బట్టి మన క్వాలిటీ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో క్వాలిటీ స్కోర్ ని ఎవరిస్తారు గైస్? నేను మీరు కలిసి ఇస్తామా, లేదంటే గూగుల్ ఇస్తుందా మన అడ్వర్టైజ్మెంట్ కి క్వాలిటీ గూగుల్ స్కోర్? ఇస్తుంది. క్వాలిటీ స్కోర్ గూగులే ఇస్తుంది అనమాట. మరి గూగుల్ క్వాలిటీ స్కోర్ ఇస్తుంది అని చెప్తున్నాను కదా, మరి యాడ్ రన్ చేస్తే ఇస్తుందా? యాడ్ రన్ చేయకుండా ఉట్టిగా డమ్మీ యాడ్ క్రియేట్ చేసినా ఇస్తుందా? ఏమనుకుంటున్నారు యాడ్ రన్ గైస్? చేస్తేనే ఇస్తుంది. రన్ రన్ చేస్తాం చేస్తేనే మేడం. ఇస్తది. అప్పుడే కదా గూగుల్ కి తెలుస్తుంది సిటిఆర్ ఎంత, క్లిక్స్ ఎన్ని, ఇంప్రెషన్స్ ఎన్ని, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది. సో నేను మీరు లైవ్ యాడ్స్ రన్ చేస్తారు కదా, నేను లైవ్ యాడ్స్ అనాలిసిస్ రోజు ఫైనల్ క్లాస్ లో చూపిస్తా క్వాలిటీ స్కోర్ ని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది. సో ఏ 3 ఫ్యాక్టర్స్ బట్టి గూగుల్ క్వాలిటీ స్కోర్ ఇస్తుంది అనేది అర్థమైందా గైస్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఎస్ కదండి. మ్యామ్. యా. ఇప్పుడు జస్ట్ ఏదో రఫ్ గా ఇక ర్యాండమ్ గా ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఏ క్వాలిటీ స్కోర్ మేబీ సిటిఆర్ 100% ఉంది కాబట్టి యాడ్ రిలవెన్సీ ఇంకా ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది అనుకుందాం. సో లెట్ అస్ అస్యూమ్ అవుట్ ఆఫ్ 10 గూగుల్ ఏ కి 8 ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ బి సిటిఆర్ ఇస్ ఓన్లీ 0%, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక యాడ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అనుకుందాం. సో ఏదో రఫ్ గా 2 అని యాడ్ చేసిన. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నౌ ద మ్యాజిక్ స్టార్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్ ఏం చెప్తుంది? అరే మీ క్వాలిటీ ఇంత బాగుంది, మీకు ఇంత సూపర్ క్లిక్స్ వస్తున్నాయి, మీ సిటిఆర్ ఇంత బాగుంది, మీరు 30 రూపీస్ పర్ క్లిక్ ఎందుకు పే చేస్తారు? ఏం అక్కర్లేదులే, మీరు కొంచెం తక్కువ అమౌంట్ పే చేయండి చాలు అని అంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాండమ్ గా 18 రూపీస్ అని పెట్టేసిన. ఓకే. మరి గూగుల్ ఇక్కడ ఏ సిపిసిని రెడ్యూస్ చేసిందా చేయలేదా గైస్? డిడ్ గూగుల్ రెడ్యూస్ ద సిపిసి ఆఫ్ ఏ పర్ క్లిక్? తక్కువ అమౌంట్ తీసుకుంటుందా లేదా చెప్పండి, ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఇట్ ఈస్ మ్యామ్. ప్లస్ అమౌంట్ కదా. ఏ 30 రూపీస్ పే చేయడానికి రెడీ ఉండే, కానీ బికాస్ ఏ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి గూగుల్ ఏమంటుంది, మీరు 30 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు, ఒక 18 రూపీస్ అట్లా పే చేయండి చాలు అని అంటుంది. మరి ఇక్కడ బి క్లిక్సే 0, సిటిఆర్ఏ 0, క్వాలిటీనే బక్వాస్ ఉంది. మరి బికి కూడా అయ్యో మీరు 20 రూపాయలు ఎందుకు పే చేస్తున్నారు, ఇంకా తక్కువ పే చేయండి అంటదా అండి? విల్ గూగుల్ టెల్ లైక్ దట్ గైస్? నో మ్యామ్. ఏమనుకుంటున్నారు? నో కదా. సో మేబీ ఆ 20 లేదంటే బేస్డ్ ఆన్ మ్యాక్స్ సిపిసి 20 కంటే ఎక్కువ కూడా మ్యాక్స్ సిపిసి లోపు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 18 రూపీస్ పే చేసి కూడా ఏ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతుంది? ఇట్ విల్ కమ్ ఆన్ విచ్ పొజిషన్ ఫస్ట్ అండి? పొజిషన్. ఫస్ట్ పొజిషన్. బి 20 రూపాయలు పే చేసి కూడా ఏ పొజిషన్ లో ఉంటుంది? బి సెకండ్ విల్ బి ఇన్ సెకండ్ సెకండ్ పొజిషన్. అవునా? ఇట్ విల్ బి ఇన్ సెకండ్ పొజిషన్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మన యాడ్ ర్యాంక్ అనేది ఓన్లీ సిపిసి మీదనే డిపెండ్ అవుతుందా, లేదంటే సిపిసి అండ్ క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అవుతుందా? ఏమనుకుంటున్నారు గైస్? అండ్ క్వాలిటీ సిపిసి స్కోర్. సిపిసి అండ్ క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. అంతే కదా? ఐ రైట్ ఆల్ ఆఫ్ యూ? దీని మొత్తం సారాంశం ఏంటి? ఇక వాట్ డస్ దిస్ మీన్? మన యాడ్ ర్యాంక్ ఏదైతే ఉందో, యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్, చెప్పండి గైస్, డిపెండ్స్ ఆన్ సిపిసి క్వాలిటీస్. ప్లస్ క్వాలిటీ స్కోర్. అండ్ క్వాలిటీ స్కోర్. సో ఎవరు ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారో వాళ్ళే టాప్ లోకి వస్తారో అన్నట్టు ఏమన్నా రూల్ ఉందా గైస్? ఈస్ దేర్ ఎనీ సచ్ రూల్ నో అండి? మేడం. నో. సో ఒకవేళ మీ క్వాలిటీ గనక బాగుంది అని అంటే మీరు తక్కువ అమౌంట్ పే చేసి కూడా టాప్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బి చూడండి, బి ఏమనుకుంది? ఏకి లాస్ చేద్దాం అనుకుంది, కానీ ఇక్కడ ఏకి బెనిఫిట్ అయింది. చూస్తున్నారా స్లైట్ గా? ఆర్ యు సీయింగ్ దట్? ఎస్ ఎవ్రీబడి. ఇంకా సిపిసి తగ్గిపోయింది కదా ఏది, అవునా? అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఇర్రెలవెంట్ క్లిక్స్ వచ్చినాయి అనుకోండి, ఉట్టిగా కావాలని కాంపిటీటర్ క్లిక్ చేశాడు, బట్ ఇవే జెన్యున్ క్లిక్స్ అనుకోండి గైస్, అప్పుడు ఏకి బెనిఫిట్ అవుతుందా అవదా? ఎస్ ఆర్ నో ఎవ్రీ వన్? విల్ ఇట్ ఎస్ మ్యామ్. బెనిఫిట్ ఏ ఆర్ నాట్? చూడండి 30 రూపాయల నుంచి 18 రూపీస్ పర్ క్లిక్ అంటే దట్ ఈస్ రియలీ నైస్. సో ఎప్పుడైనా సరే ఒక యాడ్ ని రన్ చేసేటప్పుడు కొంచెం హోల్ హార్టెడ్ గా రన్ చేయాలి. ఓకే. సో గో విత్ గుడ్ సిపిసి. స్టార్టింగ్ లో మంచి సిపిసి తీసుకుంటే ఆబ్వియస్లీ మనీ ఆల్సో మ్యాటర్స్. మనీ అసలు మ్యాటర్ కాదు అని నేను చెప్పను, మనీ ఆల్సో మ్యాటర్స్. కాకపోతే క్వాలిటీ ఈజ్ ఆల్సో అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సిపిసి హై ఉంటే మంచి ఇంప్రెషన్స్ వస్తాయి, మంచి ఇంప్రెషన్స్ వస్తే మంచి క్లిక్స్ వస్తాయి, మంచి క్లిక్స్ వస్తే ఆబ్వియస్లీ సిటిఆర్ హై ఉంటుంది, సిటిఆర్ హై ఉంటే ఖచ్చితంగా క్వాలిటీ కూడా హై ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఇక క్వాలిటీ కూడా హై ఉంది అని అంటే సిపిసి రెడ్యూస్ అవుతుందా లేదంటే ఇంక్రీజ్ అవుతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? సిపిసి విల్ బి సిపిసి రెడ్యూస్ అవుతుంది మేడం. అన్నమాట. సో మనం ఏదైతే మ్యాక్స్ సిపిసి ఇస్తామో దాన్ని బట్టి గూగుల్ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ ఆ అమౌంట్ ని ఇలా జడ్జ్ చేస్తుంది అనమాట. వెనకాల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి ఒకవేళ మీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అని అంటే గూగుల్ మీ దగ్గర నుంచి తక్కువ అమౌంట్ లో కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ అసలు వాట్ ఈస్ క్వాలిటీ స్కోర్ అండ్ యాడ్ ర్యాంక్ ఎందుకు బిడ్ అండ్ క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ సెంటెన్స్ అర్థమైందా గైస్ మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ Yes, ma'am. అనుకుంటాను కదా. Yeah. దట్ ఈస్ అబౌట్ క్వాలిటీ స్కోర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము యాడ్ కృష్ణ ప్లీజ్ మ్యూట్. నెక్స్ట్ వచ్చేసి మనము యాడ్ ర్యాంక్ స్కోర్ గురించి మాట్లాడతాము గైస్. ఓకే, ఇవన్నీ కూడా మీరు నిజంగా ఎప్పుడు క్యాలిక్యులేట్ ఏం చెయ్యరు. ఓకేనా? సో మీరేం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. రియల్ టైంలో యూ విల్ నాట్ క్యాలిక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ గూగుల్ ఎట్లా పనిచేస్తుంది అనేది మాత్రం తెలుసుకోవడమే ఇవాళటి క్లాస్. మీరు నిజంగా క్యాలిక్యులేటర్లు ఓపెన్ చేసి ఇవన్నీ ఏం చెయ్యరు. సో మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో క్వాలిటీ స్కోర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడదాము గైస్? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్? యాడ్ ర్యాంక్ స్కోర్ అన్నమాట. ఓకే, సో యాడ్ ర్యాంక్ స్కోర్ కి ఒక ఫార్ములా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. యాడ్ ర్యాంక్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందండి? ఇక్కడ రాసుకున్నాం కదా. యాడ్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ బిడ్ అండ్ సిపిసి వాట్ అండ్ బిడ్ ఎగ్జాక్ట్లీ? క్వాలిటీ స్కోర్ బిడ్ మేడం. అండ్ క్వాలిటీ స్కోర్ కదా. సో యాడ్ ర్యాంక్ స్కోర్ ఫార్ములా ఏంటిది అంటే బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్ అన్నమాట. చెప్పండి, వాట్ ఈస్ యాడ్ ర్యాంక్ స్కోర్ ఫార్ములా? బిడ్ ఇంటూ బిడ్ ఇంటూ క్వాలిటీ క్వాలిటీ score. స్కోర్. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరేనా గైస్? ఏ ఉంది, బి ఇస్ దేర్, సి ఇస్ దేర్, డి ఇస్ దేర్. నలుగురు కాంపిటీటర్స్ అండి. ఏ మ్యాక్స్ సిపిసి వచ్చేసి $2, బి మ్యాక్స్ సిపిసి వచ్చేసి ఒక $4 అనుకోండి. సి మ్యాక్స్ సిపిసి వచ్చేసి ఒక $6 అనుకుందాం. డాలర్స్ రూపీస్ ఏదో ఒకటి. డి మ్యాక్స్ సిపిసి వచ్చేసి $8. ఓకే, దిస్ ఇస్ ద మ్యాక్స్ సిపిసి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం మ్యాక్స్ సిపిసి లిమిట్ ఇస్తాం కదా. సో సేమ్ అదే విధంగా దిస్ ఇస్ ద మ్యాక్స్ సిపిసి. నౌ జస్ట్ బేస్డ్ ఆన్ ద బిడ్, ఓన్లీ బిడ్డింగ్ మీద బేస్ చేసి వీళ్ళ యాడ్ ర్యాంక్ చెప్పండి చూద్దాం. ఎవరు ఫస్ట్ కనిపిస్తారు, ఎవరు సెకండ్ కనిపిస్తారు? ఓన్లీ డబ్బుల బట్టి చెప్పండి గైస్. హూ విల్ కమ్ ఆన్ A టాప్? first, ఏమంటారు? ఏ ఫస్ట్ డి E ఫస్ట్ B, పొజిషన్ లో ఉంటుంది. C నెక్స్ట్ second, సి D is సెకండ్ second, పొజిషన్. third place is B, and A is fourth place. ఎస్, అంటే ఇది జస్ట్ ఇన్కంప్లీట్ ప్రకారంగా. ఓకే, దిస్ ఇస్ నాట్ రియాలిటీ, బట్ జస్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్కంప్లీట్ స్టేట్ వాళ్ళ పొజిషన్స్ ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది మనం మాట్లాడదాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ యాడ్ ర్యాంక్ స్కోర్ ఓవర్ హియర్. యాడ్ ర్యాంక్ స్కోర్ అంటే ఏంటిది? బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్ కదా. సరే, ఫస్ట్ క్వాలిటీ స్కోర్ రాసుకుందాం మనం ఇక్కడ. నా జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్, ఎందుకంటే ఇది గూగుల్ ఇస్తుంది కాబట్టి నేను ఏదో రఫ్ యాడ్ చేస్తున్నా. లెట్స్ అస్యూమ్ ఏ క్వాలిటీ స్కోర్ 10 అనుకుందాం. ఓకేనా? బి క్వాలిటీ స్కోర్ ఒక 4 అనుకోండి. ఓకే, 4. సి క్వాలిటీ స్కోర్ లెట్ us assume it to be 2 అనుకుందాం. అండ్ డి క్వాలిటీ స్కోర్ 1 అనుకోండి. ఓకే, ఓన్లీ సిపిసి ఒక్కటే కాదు కదా, బట్ లెట్ us assume it is 1. ఇప్పుడు లెట్ us calculate their యాడ్ ర్యాంక్ స్కోర్ అండి. ఓకే, యాడ్ ర్యాంక్ స్కోర్. యాడ్ ర్యాంక్ స్కోర్ అంటే ఏంటిది? బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్, అంతే కదా. ఎస్ ఎవ్రీబడి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాడ్ ర్యాంక్ స్కోర్ అండి? యాడ్ ర్యాంక్ స్కోర్ ఫార్ములా ఏంటిది? Bid బిడ్ into బిడ్ ఇంటూ ఇంటూ quality క్వాలిటీ score. స్కోర్. క్వాలిటీ స్కోర్ కదా. సో ఇప్పుడు ఏ బి సి డి వీళ్ళ నలుగురిది యాడ్ ర్యాంక్ స్కోర్ చెప్పండి ఇప్పుడు మీరే. వాట్ ఈస్ దేర్ యాడ్ ర్యాంక్ స్కోర్? 2 into 10 ఎంత అండి? 20 20, 20 కదా. 16, 12, 8. 12, 8. యా, 4 into 4 16 అవుతుంది. 6 into 2 12 12, అవుతుంది. అండ్ 8. 8 into 1 8 అవుతుంది కదా. సో దిస్ ఈస్ దర్ యాడ్ ర్యాంక్ స్కోర్ అన్నమాట. ఓకే, నౌ బేస్డ్ ఆన్ దేర్ యాడ్ ర్యాంక్ స్కోర్ ఇప్పుడు వీళ్ళ యాక్చువల్ యాడ్ ర్యాంక్ ఏముంటుంది చెప్పండి. అంటే యాక్చువల్ గా యాడ్ ర్యాంక్ అంటే ఏంటిది? ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు అనేది ఏ యాడ్ పొజిషన్ లో ర్యాంక్. A first. ఇప్పుడు first ఏ వస్తుంది. పొజిషన్ లో కనిపిస్తుంది? ఫస్ట్ పొజిషన్ లో ఫస్ట్ కనిపిస్తుంది. బి ఏ పొజిషన్ లో కనిపిస్తుంది? సెకండ్ సెకండ్ పొజిషన్. పొజిషన్ లో.
సి ఏ పొజిషన్ లో కనిపిస్తుంది? థర్డ్ పొజిషన్ లో. అండ్ ఫైనల్ గా డి ఏ పొజిషన్ లో కనిపిస్తుందండి? ఫోర్త్ పొజిషన్ లో ఫోర్త్ పొజిషన్. కనిపిస్తుంది కదా. అంటే మనము ఎవరైతే టాప్ లో ఉంటారో అని అనుకున్నామో ఉట్టిగా డబ్బులు బట్టి, వాళ్ళు ఇన్ రియాలిటీ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు చూడండి. నిజంగా వాళ్ళు ఏ పొజిషన్ లో లాస్ట్ ర్యాంక్ పొజిషన్. అవుతున్నారంటే ఫోర్త్ పొజిషన్ లో ర్యాంక్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనకు అదే అర్థమైంది కదా, యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది బిడ్ ఒకటే కాదు, క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేది. అర్థమైందా గైస్ మీ అందరికి? అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? ఇక Yeah. చూడండి, డబ్బులు ఎక్కువ పే చేసినా క్వాలిటీ తగ్గింది కాబట్టి స్టిల్ దే మైట్ బి ర్యాంకింగ్ ఎట్ ద లాస్ట్ ప్లేస్ అన్నమాట. అది యాడ్ ర్యాంక్. ఓకే, ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఇవాళ? యాక్చువల్ సిపిసి అన్నమాట. యాక్చువల్ సిపిసి అంటే యాక్చువల్ గా పర్ క్లిక్ కి ఎంత కట్ అవుతుంది అనేదే యాక్చువల్ సిపిసి. మనం గూగుల్ కి యాక్చువల్ సిపిసి ఇస్తున్నామా, మ్యాక్స్ సిపిసి ఇస్తున్నామా? వాట్ ఆర్ వి గివింగ్ టు గూగుల్ అండి? వి గివ్ Max CPC. మ్యాక్స్ మ్యాక్స్ సిపిసి. సిపిసి కదా. అంటే మాక్సిమం మీరు పర్ క్లిక్ ఎంతైతే ఖర్చు పెట్టగలుగుతారో ఆ లిమిట్ అనేది మీరు గూగుల్ కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యాక్స్ సిపిసి 50 రూపీస్ అనుకోండి, మన కాంపిటీటర్ 20 రూపీస్ పే చేస్తున్నాడు. గూగుల్ నా దగ్గర నుంచి ఎంత తీసుకునే పాసిబిలిటీ ఉంది? సమ్ 21 21. లైక్ దట్, రైట్? అంటే బేస్డ్ ఆన్ ద కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ. అంటే 1 రూపీ అన్నట్టు ఉండదు, ఇట్ విల్ బి 0.1 అన్నమాట. మీకు ఈజీగా అర్థం కావడానికి 1 రూపీ అని చెప్పిన, బట్ యాక్చువల్లీ 0.1 ఉంటుంది. తర్వాత కాంపిటీటర్ 30 రూపీస్ పే చేస్తున్నాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటది? 31 31. సంథింగ్ లైక్ దట్. 31. అదే కాంపిటీటర్ 70 రూపీస్ పే చేస్తున్నాడు అనుకోండి, 71 లేదంటే 15? హౌ మచ్ విల్ ఇట్ టేక్ 250. గైస్? 50 తీసుకుంటది. ఓకే, అంటే మీకు ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా లాస్ట్ క్లాస్ లో. డూ యూ Yeah, రిమెంబర్ ma'am. దిస్ Yes, sir. ఎగ్జాంపుల్ Yeah, ma'am. ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ లాస్ట్ క్లాస్ లో ఇది గుర్తు పెట్టుకోండి మీరు. ఈ ఎగ్జాంపుల్ కూడా గుర్తుంది కదా గైస్ ఆల్ ఆఫ్ యూ? 80, 120, 30, 140. డూ యూ రిమెంబర్ దిస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, Yeah, ma'am. 31, 32. యా. సో జస్ట్ మీకు ఈజీ టు అండర్స్టాండ్ ఏంటిది అంటే కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ. దట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ కాబట్టి అట్లా చెప్పింది. కానీ ఇన్ రియాలిటీ కాన్సెప్ట్ వేరే ఉంటుందండి. ఓకే, యాక్చువల్ సిపిసి ఇస్, ఇట్ హ్యాస్ అ ప్రాపర్ ఫార్ములా. ఉట్టిగా కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ అన్నట్టు కాదు, కాంపిటీటర్ సిపిసి ప్లస్ 0.1 అన్నట్టు కాదు. యాక్చువల్ సిపిసి హ్యాస్ అ ప్రాపర్ డెరివేషన్ అన్నమాట. అంటే ప్రాపర్ ఫార్ములా అనేది ఉంటుంది దీనికి. అదేంటిది అంటే గుర్తుపెట్టుకోండి, యాడ్ ర్యాంక్ స్కోర్. ఓకే, యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ. ఎప్పుడైనా సరే మన కింద వాళ్ళతోటే కంపేర్ చేస్తాం కదండి మనము. ఐ రైట్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, హూ ఎవర్ ఇస్ బిలో Yeah, అస్ ma'am. వాళ్ళతోటే కదా కంపేర్ చేసేది. సో యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ డివైడెడ్ బై your quality score, your quality score ప్లస్ 0.1 అన్నమాట. ప్లస్ 0.01. ఓకేనా? ఈ కరెన్సీ వాడితే ఆ కరెన్సీ బట్టి. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఫార్ములా ఆఫ్ యాక్చువల్ సిపిసి. ఉట్టిగా కాంపిటీటర్ సిపిసి ప్లస్ 1 రూపీ ఇట్లా కాదు. ఓకే, ఇది ద రియల్ ఫార్ములా ఆఫ్ యాక్చువల్ సిపిసి. ఓకే, యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ డివైడెడ్ బై యోర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ 0.01. ఇక ఇక్కడే పక్కనే మనం యాక్చువల్ సిపిసి కూడా యాడ్ చేసేసుకుందాం, సపరేట్ గా ఏం అవసరం లేదు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఏ యాక్చువల్ గా ఏ మ్యాక్స్ సిపిసి ఎంత? $2 కదా. సో ఇప్పుడు ఏ $2 వరకు పే చేయడానికి రెడీగా ఉండే, కానీ యాక్చువల్ గా ఏ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకుంటది గూగుల్? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ. ఏ బిలో ఎవరు ఉన్నారండి ఇక్కడ? హూ ఇస్ బిలో ఏ? బి ఇస్ దేర్ కదా. B. సో బి యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత ఉంది ఇక్కడ? చెప్పండి, వాట్ ఇస్ బీస్ యాడ్ ర్యాంక్ స్కోర్? 16. ఇట్ ఈస్ 16 డివైడెడ్ బై యోర్ క్వాలిటీ స్కోర్. యోర్ క్వాలిటీ స్కోర్ అంటే ఎవరి క్వాలిటీ స్కోర్ అండి? 10. ఏ క్వాలిటీ స్కోర్ కదా. సో ఏ క్వాలిటీ స్కోర్ 10 ఎంత ఉంది అక్కడ? హౌ మచ్ ఇస్ ఏ క్వాలిటీ స్కోర్? ఇట్ ఈస్ 10. అవునా? 10. చూస్తున్నారు కదా గైస్ మీరందరూ, ఇట్ ఈస్ 10. ప్లస్ ఎంత చేయాలంటే ప్లస్ 0.01. 0.01. చెప్పండి ఇప్పుడు, హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1.61. 1.61 అన్నమాట కదా.
అంటే ఏ $2 వరకు పే చేయడానికి రెడీగా ఉండే. కానీ యాక్చువల్ గా ఇన్ రియాలిటీ ఎంత అమౌంట్ కట్ అవుతుంది ఏ దగ్గర నుంచి? $2 దాటి తీసుకుంటుందా గూగుల్, లేదంటే ఆ Below. $2 లోపే కట్ అవుతుందా? ఏమంటారు గైస్? Below. $2 లోపే $2 కట్ లోపే. అవుతుంది కదా. ఆ సో ఇట్లా యాక్చువల్ సిపిసి అంటే గూగుల్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఇప్పుడు మళ్ళీ బి కాంపిటీటర్ బిలో ఎవరు ఉన్నారంటే బికి బిలో కాంపిటీటర్ హూ ఇస్ బిలో బి, సి ఇస్ బిలో బి కదా. సో యాడ్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ ద కాంపిటీటర్ బిలో యూ, సి బిలో కాంపిటీటర్ యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత అండి చూసి చెప్పండి నాకు. హౌ మచ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ 12/4 plus 12 0.1. డివైడెడ్ బై 4 అంటే యువర్ క్వాలిటీ స్కోర్ ప్లస్ 0.01 ఎంత అవుతుంది గైస్? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అందరూ. 3.01. 3.01 అంటే బి ఎంత పే చేయడానికి రెడీగా ఉండే? $4 4. వరకు పే చేయడానికి రెడీగా ఉంది. కానీ రియాలిటీ ఎంత కట్ అవుతుంది మీ దగ్గర నుంచి? సమ్ 3.01 అట్లా. 3.01. ఉమ్. ఇప్పుడు సి కూడా ఉంది. సి కి బిలో ఎవరు ఉన్నారు? డి ఇస్ దేర్. డి యాడ్ ర్యాంక్ స్కోర్ ఎంత అండి? హౌ మచ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ 8 కదా. 8. డివైడెడ్ బై యువర్ క్వాలిటీ. సి క్వాలిటీ ఎంత ఉంది? ఇట్ ఈస్ 2 కదా. 2. Plus 4.01. 0.01. How much 4.01. it is going to be? 4.01. 4.01. అంటే సి $6 పే చేయడానికి రెడీగా ఉంటే, కానీ ఇక్కడ సి దగ్గర నుంచి 4.01 తీసుకుంటుంది అనమాట ఆ క్లిక్ కి. ఇప్పుడు డి కి బిలో కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారా అంటే, డస్ డి హ్యావ్ No. ఎనీ కాంపిటీషన్ No, బిలో? ma'am. నో. మరి No. ఇలాంటి సినారియోస్ లో ఏం జరుగుతుంది అని అంటే, సింపుల్ గా వాట్ ఎవర్ ఇస్ ద మ్యాక్స్ సిపిసి దట్ విల్ బి ద యాక్చువల్ సిపిసి అని ఇలా చాలా మంది ఉట్టిగా రాసి వదిలేస్తారు. కానీ ఇన్ రియాలిటీ ఇట్ మైట్ వేరీ గైస్. అది ఎంత అనేది ఎవరు చెప్పలేరు అన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్లో చాట్ జీపీటీలో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చూడండి, వాళ్ళు సింపుల్ గా ఏం రాసి వదిలేస్తున్నారు? యాక్చువల్ గా మన నంబర్ ఇక్కడ పెడుతున్నారా, లేదంటే సింపుల్ గా హైయెస్ట్ సిపిసి అని రాసి వదిలేస్తున్నారా? వాట్ ఆర్ దే డూయింగ్ అండి? ఓన్లీ Highest CPC. హైయెస్ట్ సిపిసి అని రాసి వదిలేస్తారు. సో ఇక్కడ వెన్ దర్ ఇస్ నో కాంపిటీషన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, అది గూగుల్ మనకి చెప్పదు ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తా అట్లా అన్నట్టు. బట్ ఒక థ్రెషోల్డ్ అనేది పెట్టుకుంటారనమాట. థ్రెషోల్డ్ అంటే ఒక లిమిట్, ఒక సర్టెన్ నంబర్ అని అర్థం. సో బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్, అసలు కాంపిటీషన్ ఇక్కడ లేదు అని అనుకుంటున్నాం కదా. సో బేస్డ్ ఆన్ అవర్ టార్గెటింగ్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ యూ సెలెక్ట్, బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ అండ్ ఆల్, గూగుల్ ఒక థ్రెషోల్డ్ లిమిట్ అన్నట్టు పెట్టుకుంటది. ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళందరికంటే హైయెస్ట్ తీసుకుంటది. బట్ అది ఎంత అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ గూగుల్. అందుకనే సింపుల్ గా చాలా మంది హైయెస్ట్ సిపిసి అని రాసి వదిలేస్తారు అనమాట. ఇప్పుడు మీరు హైయెస్ట్ సిపిసి అని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకోసమే ఐ ఆల్సో టోల్డ్ యూ దాట్. ఓకే, అర్థమైందా కేస్ మీ అందరికి? అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? యాక్చువల్ సిపిసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది గూగుల్ అనేది? everyone, is this part clear guys? Yes, ma'am. All of you. So క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ స్కోర్, యాక్చువల్ సిపిసి, ఈ మూడిట్లో ఏదైనా ఒకటైనా మీరు సొంతంగా క్యాలిక్యులేట్ చేస్తారా అంటే, విల్ యూ క్యాలిక్యులేట్? నిజంగా మనం యాడ్ రన్ చేసేటప్పుడు ఈ మూడిట్లో ఒక్క కాన్సెప్ట్ అయినా విల్ వి క్యాలిక్యులేట్ గైస్? ఏమంటారు? ఎస్ఆ నోనా? క్వాలిటీ Yes, స్కోర్ ma'am. మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? యాడ్ ర్యాంక్ స్కోర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? యాక్చువల్ సిపిసి మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? ఒక్కటి కూడా మీరు క్యాలిక్యులేట్ ఏం చెయ్యరు. No, ma'am. ఓకే, Yes. నథింగ్, యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. మీరు సింపుల్ గా ఒక అడ్వర్టైజర్ లాగా యాడ్ మాత్రమే రన్ చేస్తారు. ఇవన్నీ మీరెందుకు క్యాలిక్యులేట్ చేస్తారు? ఇదంతా కూడా గూగుల్ పని అన్నమాట. సో టుడేస్ క్లాస్ ఇస్ మోర్ అబౌట్ అండర్స్టాండింగ్ గూగుల్ ఇన్ అ బెటర్ వే. ఓకే, సో దట్ మీకు ఇంకా గూగుల్ యాడ్స్ గురించి డీప్ గా అర్థం అవుతుంది అని, అంతే. సో మీ అందరికి మూడు కాన్సెప్ట్స్ అర్థమైనాయా గైస్? ఎవ్రీ వన్, ఐ హోప్ ఆల్ ద 3 కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ? ఎస్, Yeah, ma'am. ఆల్ ద 3 Yes. కాన్సెప్ట్స్, రైట్. సో దట్ ఈస్ అబౌట్ క్వాలిటీ స్కోర్ అన్నమాట. ఓకే, సో మనకి సర్చ్ నెట్వర్క్ అయిపోయింది, క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ స్కోర్, యాక్చువల్ సిపిసి కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ నెట్వర్క్ ఏంటండి మనకి? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పండి. నెక్స్ట్ Display టాపిక్ network. వచ్చేసి Network. డిస్ప్లే Display network. నెట్వర్క్. ఓకే, భయపడొద్దు, ఇవాళ ఏం ఫినిష్ చేయను నేను డిస్ప్లే నెట్వర్క్. జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా, సో దట్ మీకు ఏమైనా టాస్క్ ఇవ్వడానికి వస్తుంది, లేదంటే టాస్క్ ఏమి ఉండదు కదా, అందుకోసం. సో గైస్, డిస్ప్లే నెట్వర్క్ టైప్ ఏంటిది అసలు? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిస్ప్లే Image, madam. నెట్వర్క్ చెప్పండి. ఇట్ ఈస్ ఇమేజ్ Image. కదా. యా,
తర్వాత బిడ్డింగ్ టైప్ ఏంటిది అంటే అసలు డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ కి వాట్ ఈస్ ద బిడ్డింగ్ టైప్ గైస్? ఇట్ సిపిఎం, ఈస్ కాస్ట్ పర్ మైల్. సిపిఎం, కాస్ట్ పర్ మైల్. సో డబ్బులు దేనికి కట్ అవుతాయి? ఇంప్రెషన్స్ కి మైల్స్ కట్ కౌంట్. అవుతాయి, అంతేనా? సిపిఎం అంటే ఏంటిదంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిపిఎం? కాస్ట్ ఫర్ హౌ Cost మెనీ per కాస్ట్ million, పర్ ఇంప్రెషన్స్ గైస్? మైల్. 1000 1000 impression. ఇంప్రెషన్స్ మేడం. 1000 ఇంప్రెషన్స్, అవునా? 1000 మంది చూస్తే మన డబ్బులు అనేవి కట్ అవుతాయి. సో సిపిఎం ఇస్ ద బిడ్డింగ్ టైప్. మరి యాడ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? నార్మల్ వెబ్సైట్స్ లోనా లేదంటే ఇంకేమైనా వెబ్సైట్స్ అంటారా వాటిని? జీడిపిడబ్ల్యూ వెబ్సైట్ మేడం. GDPW, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్డ్ వెబ్సైట్స్ లో యాడ్స్ కనిపిస్తాయి. ఇది నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా గైస్? సెకండ్ క్లాస్ లో ఐ థింక్ ఐ హావ్ Yes, ma'am. ఎక్స్ప్లెయిన్ Yeah, ఇట్ టు ma'am. యూ కదా. Yes, సో ma'am. GDPW లో యాడ్స్ కనిపిస్తాయి. మరి టార్గెటింగ్ ఎలా చేస్తాము మనము? బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్, Age, ఏజ్, gender, జెండర్, లొకేషన్, location, కీవర్డ్స్, keyword, నెక్స్ట్ అఫినిటీ కీవర్డ్స్, మేడం. అఫినిటీ, సూపర్, టాపిక్స్ అండ్ ఫైనల్ ఏంటి? P తోటి స్టార్ట్ అవుతుంది. ప్లేమెంట్ ప్లేస్మెంట్. ఎస్, ప్లేస్మెంట్. వెరీ గుడ్. ప్లేస్మెంట్. ఎఫినిటీ అంటే యూజర్ ఇంట్రెస్ట్ బట్టి టార్గెట్ చేయడం. కీవర్డ్స్, టాపిక్ సిమిలర్. ప్లేస్మెంట్ అంటే ఏ ప్లేస్ లో మీ యాడ్ కనిపించాలి, ఏ వెబ్సైట్ లో మీ యాడ్ కనిపించాలి అనేది కూడా మీరు గూగుల్ కి చెప్తారు కదా. సో ఇదంతా మీకు తెలిసిందే, జస్ట్ రివైజ్ చేసాం బేస్. సో మనము డిస్ప్లే నెట్వర్క్ ప్రాక్టికల్ గా మండే రోజు చేద్దాము. అది టైం తీసుకుంటది, ఇప్పుడు వి కాంట్ ఫినిష్ ఇట్. సో ఇక్కడ నేను మీ అందరికి టాస్క్ ఇస్తాను. టాస్క్ ఏంటిది అంటే ఐ వాంట్ యూ ఆల్ టు క్రియేట్ డిస్ప్లే నెట్వర్క్ స్ట్రాటజీ ఫనల్ అన్నమాట. ఓకే, నేను ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ యాడ్ చేస్తాను. ఓకే, ఐ విల్ బి యాడింగ్ ఫ్యూ వెబ్సైట్స్ ఓవర్ హియర్. ఈ వెబ్సైట్స్ లో ఎనీ వన్ వెబ్సైట్ కోసం మీరు ఫనెల్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫనెల్ అంటే ఏంటిదో నేను చెప్తాను. వన్ సెకండ్, లెట్ మీ జస్ట్ యాడ్ ఫ్యూ వెబ్సైట్స్. స్విగ్గీ, అపోలో హాస్పిటల్స్, ఒక వెబ్సైట్ చెప్పండి. మేక్ మై ట్రిప్ ఎన్నిసార్లు తీసుకుంటారు? రీల్ ఆఫ్ ఇండియాకి లేదంటే గోఐబిఓకి చేయండి, గోఐబిఓ. ఓకే, ఎన్ని వెబ్సైట్స్ ఇచ్చాను గైస్? నేను 6 వెబ్సైట్స్ ఇచ్చాను కదా. ఈ 6 వెబ్సైట్స్ లో ఎనీ వన్ వెబ్సైట్ ని చూస్ చేసి మీరందరూ ఒక డిస్ప్లే నెట్వర్క్ ఫనెల్, అంటే డిస్ప్లే నెట్వర్క్ ఫనెల్ ఇస్ నథింగ్ బట్ స్ట్రాటజీ. చాలా మంది పాష్ గా ఫనల్ ఫనల్ అని వాడతారు, కానీ ఫనల్ ఇస్ నథింగ్ బట్ స్ట్రాటజీ అండి. ఓకే, సో మీరు ఆయిల్ ఫనల్స్ ఇట్లా ఏదో ఒక ఫనల్ చూసే ఉంటారు కదా. యా, సో కొంచెం పాష్ గా ఇట్లాంటి ఫనల్ రూపంలో మనం స్ట్రాటజీస్ ని గనక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే దాన్ని మన మార్కెటింగ్ లాంగ్వేజ్ లో కూడా ఫనెల్ అంటారు. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫనెల్, సెకండ్ స్టెప్ ఆఫ్ ఫనెల్, థర్డ్ స్టెప్ ఆఫ్ ఫనెల్. సో మీరు కూడా ఇలా ఒక ఫనెల్ ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లో మీరు ఏం ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేస్తారు, ఏం జెండర్ ని టార్గెట్ చేస్తారు, ఏ లొకేషన్ ని, ఏం కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తారు, ఏం ఇష్టపడే వాళ్ళని, అలా బేస్డ్ ఆన్ అవర్ టార్గెటింగ్. డిస్ప్లే నెట్వర్క్ లో ఇన్ని టార్గెటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. బేస్డ్ ఆన్ దిస్ టార్గెటింగ్ ఐ వాంట్ యూ ఆల్ టు క్రియేట్ అ ఫన్నల్ ఫర్ ఎనీ ఆఫ్ ద వెబ్సైట్ విచ్ ఐ హ్యావ్ గివెన్. ఇక్కడ చూడండి, మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ టాస్క్ కూడా కనిపిస్తుంది. ఈవినింగ్ బ్యాచ్ కి ఇదే బెనిఫిట్, ఎందుకంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే చాలు మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ టాస్క్లు కనిపిస్తాయి. అవునా గైస్, చెప్పండి, కనిపిస్తాయా కనిపించావా మీకు లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే? కెన్ యూ Yes, సీ ma'am. దట్? దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ఈవినింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, అగైన్ అఖిల్ కూడా అగైన్ మార్నింగ్ బ్యాచే. ఏదో వెబ్సైట్ కోసం చేశాడు, మామా అర్త్ కోసం చేశాడు చూడండి. సో ఫస్ట్ లో ఏజ్ అని, సో ఫస్ట్ ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేసుకుంటారు మీరు నిజంగా మామౌత్ కోసం యాడ్ రన్ చేస్తుంటే. జెండర్, ఏం జెండర్, ఏ లొకేషన్ కి మీ యాడ్ చూపిస్తారు, ఏం ఇష్టపడే వాళ్ళకి మీ యాడ్ చూపిస్తారు, ఎలాంటి టాపిక్స్ దగ్గర మీ యాడ్ కనిపించాలి, ఏం కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తారు, ఏ ప్లేసెస్ లో మీ యాడ్ చూపిస్తారు. ఇలా మీరు ఏదైనా ఒక బిజినెస్ కోసం డిస్ప్లే నెట్వర్క్ ఫన్నెల్ అంటే స్ట్రాటజీని బేస్డ్ ఆన్ దిస్ టార్గెటింగ్, మీ స్ట్రాటజీ ఏంటి, మీరు నిజంగా బిజినెస్ కోసం యాడ్ రన్ చేస్తుంటే ఎవరిని టార్గెట్ చేస్తారో ఇటువంటి ఫన్నెల్ ని క్రియేట్ చేయగలుగుతారా లేదా గైస్ మీరందరూ? కెన్ యూ ఆల్ క్రియేట్ సచ్ ఫన్నెల్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? ఏమంటారు? క్రియేట్ చేయొచ్చు కదండి. యా, Yes, ఎస్ ma'am. ఎనీ వన్ బిజినెస్ కోసం క్యాన్వాలోకి వెళ్ళండి. క్యాన్వాలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఫన్నెల్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ఫన్నెల్
యూ విల్ ఫైండ్ డిఫరెంట్ ఫనల్స్. ఇక్కడ ఏమొద్దు, క్రియేట్ డిజైన్ పైన క్లిక్ చేయొద్దు, జస్ట్ సర్చ్ డిజైన్స్ దగ్గర ఫన్నెల్ అని సర్చ్ చేయండి. ఓకే, మీరు ఫన్నెల్ అని సర్చ్ చేయంగానే మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫన్నెల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అందులో ఏదో ఒక ఫన్నెల్, మీకు నచ్చిన ఫన్నెల్ ని చూస్ చేసుకోండి. డయాగ్రామ్ ని ఇక్కడ చూడండి, ఇట్లా టైటిల్ ఇవ్వండి, ఫర్ మింత్రా సంథింగ్. ఫస్ట్ దాంట్లో ఏజ్ అండ్ జెండర్, నెక్స్ట్ దాంట్లో ఎఫినిటీ, నెక్స్ట్ దాంట్లో ఇంకొకటి ఇంకొకటి, అలా మీరు అలా ఎన్ని టార్గెటింగ్ పారామీటర్స్ ఉంటాయో అన్ని టార్గెటింగ్ పారామీటర్స్ బట్టి ఐ వాంట్ యూ ఆల్ టు క్రియేట్ అ ఫన్నెల్. ఓకే, సో చాట్ జీపీటీని అడగొద్దు. చాట్ జీపీటీని అడిగితే ఇక మనం మన బ్రెయిన్ ఎప్పుడు వాడతాం గైస్? చాట్ జీపీటీ నిమిషంలో ఇచ్చేస్తుంది. బట్ మీరు సొంతంగా ఆలోచించండి, నేను నిజంగా ఈ బిజినెస్ కోసం యాడ్ రన్ చేస్తే ఎవరిని టార్గెట్ చేస్తా, ఏమి ఇష్టపడే వాళ్ళని టార్గెట్ చేస్తా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా యాడ్ కనిపించాలి, అలా ఆలోచించి మీరు ఒక ఫన్నెల్ ని క్రియేట్ చేయండి. మీకు ఏదైనా డూప్లికేట్ కావాలనుకుంటే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు, ఇంకొక స్టెప్ కావాలి అని అనుకుంటే. కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ కూడా మార్చుకోవచ్చా అండి మనం? కెన్ వి ఆల్సో చేంజ్ ది కలర్ యాజ్ వెల్ గైస్ ఎవ్రీ వన్? వీ కెన్ ఆల్సో చేంజ్ ఎస్ ద మ్యామ్. కలర్. చూడండి, యా, ఇలా మీకు నచ్చినట్టు ఒక మంచి ఫనల్ అయితే క్రియేట్ చేసి ఐ వాంట్ యు ఆల్ టు ఎక్కడ అప్లోడ్ చేయాలండి మీరు ఆ టాస్క్ ని? వేర్ షుడ్ యూ అప్లోడ్ దట్ టాస్క్? లింక్డ్ వేర్? ఇన్. ఆబ్వియస్లీ లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయాలి. సో అర్థమైంది కదా మీ అందరికి టాస్క్ అనేది? ఈజ్ ఇట్ క్లియర్ గైస్, ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్ ఆర్ Yeah. నో? ఎస్ మ్యామ్. యా. మ్యామ్ ర్యాపిడోకి జెండర్ ఎలా చూస్తాం? ఏజ్ గ్రూప్, ఏ జెండర్ అయినా, ఫీమేల్స్ మేల్ ఇద్దరికి చూపించుకోవచ్చు కదా, ఎవరైనా బుక్ చేసుకుంటారు ఆటో క్యాబ్. యా, ఎనీ Yeah, బోత్ ద ఇద్దరికి జెండర్స్ ఇవ్వండి. అప్లై అవుతుంది కదా. యా, ఇద్దరికి అప్లై అవుతుంది కదా, అవునా? ఎస్, ఈవెన్ గో ఐ బీపో ఆల్సో ఇద్దరికి అప్లై అవుతుంది, రైట్? ఇద్దరు, ఈ బోత్ ద జెండర్స్ యూ కెన్ టార్గెట్, ఇజంట్ ఇట్? యా. సో ఎనీ వన్ వెబ్సైట్ కోసం టాస్క్ ఫినిష్ చేసుకొని రండి. ఓకే, సో ఇక్కడి వరకు అయితే మీ అందరికి క్లియర్ కదా గైస్? ఆల్ ఆఫ్ యూ అంటల్ దిస్ పార్ట్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఎవ్రీ వన్. ఎస్, ఎవ్రీబడి. సరే, ఎస్. ఇప్పుడు నేను మీ అందరికి జస్ట్, ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఒక షార్ట్ కట్ చూపించనా సర్చ్ నెట్వర్క్ యాడ్ క్రియేట్ చేయడానికి? షల్ ఐ షో యూ షార్ట్ కట్ గైస్ ఎవ్రీ వన్? యా ఏమంటారు? మ్యామ్. Yeah, ma'am. యా, ఈజీ షార్ట్ కట్ మెథడ్ చూపిస్తాను. అంటే మీకు ఆల్రెడీ నేను చూపించిన మెథడ్ మంచిగా అనిపించింది అంటే అదే మెథడ్ ఫాలో అవ్వండి, అదే ప్రాపర్ మెథడ్ అన్నమాట. కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీ దగ్గర అంత టైం లేదు, నాకు కొంచెం ఫటాఫట్ గా పని అయిపోవాలి అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ని కూడా ఫాలో అవ్వచ్చు. బట్ ఐ సజెస్ట్ యూ టు ఫాలో ద ఓల్డ్ మెథడ్ ఓన్లీ. మీరు ఓల్డ్ మెథడ్ ఫాలో అవుతే ప్రాపర్ గా ఏం మిస్టేక్స్ చేయకుండా చేస్తారు, బికాస్ యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినర్స్ లెవెల్ కాబట్టి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే అప్పుడు మీరు వేరే వేరే మెథడ్స్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, జస్ట్ చూపిస్తాను మీకు, చూడండి. బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేయండి. మనం జనరల్ గా ఒక యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ బటన్ పైన క్లిక్ చేస్తామో గైస్ ఫటాఫట్ చెప్పండి. New క్లిక్ ఆన్ campaign. క్యాంపెయిన్, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఎ గోల్ వితౌట్ క్యాంప్, ఏంటది, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గైడెన్స్, ఇదంతా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఇదంతా కాకుండా ఈజీ మెథడ్ చూపిస్తా చూడండి. టూల్స్ లోకి వెళ్ళండి, ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ కింద ఏముంది గైస్? వాట్ ఇస్ దిస్ అంటే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి కీవర్డ్ ఆల్ ఆఫ్ ప్లానర్. యూ. కీవర్డ్ ప్లానర్. నౌ లెట్స్ సే నేను మేక్ మై ట్రిప్ కోసం యాడ్ రన్ చేస్తున్నాను. ఓకే, అండ్ మేక్ మై ట్రిప్ లో కూడా ఐ వుడ్ లైక్ టు టార్గెట్ హైదరాబాద్ లొకేషన్. అండ్ హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకి నేను రాజస్థాన్ టూర్ ప్యాకేజెస్ కోసం యాడ్ రన్ చేస్తున్నా. ఓకే, సో మై క్యాంపెయిన్ ఇస్ హైదరాబాద్, దిస్ ఇస్ ద లొకేషన్ ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్. అండ్ ఈ హైదరాబాద్ వాళ్ళకి నేను 2 అడ్వర్టైజ్మెంట్స్ చూపించాలనుకుంటున్నా. సో ఫస్ట్ యాడ్ గ్రూప్ ఏంటిది? రాజస్థాన్ టూర్ రాజస్థాన్ టూర్స్. ప్యాకేజెస్ అనేది ఫస్ట్ యాడ్ గ్రూప్. ఓకే, సెకండ్ వచ్చేసి కేరళ కోసం అనుకోండి. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ క్యాంపెయిన్ కింద నేను ఎన్ని క్యాంపెయిన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాను, సారీ ఎన్ని యాడ్ గ్రూప్స్ ని క్రియేట్ చేసుకుంటున్నానండి ఈ ఎగ్జాంపుల్ groups. ప్రకారం? 2 యాడ్ గ్రూప్స్, వెరీ గుడ్. తర్వాత నేను ఇక్కడ రాజస్థాన్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తానా? ఎస్ Yeah, ఆర్ నో? ma'am. విల్ ఐ టార్గెట్ రాజస్థాన్ కీవర్డ్స్? ఎస్, బెస్ట్ రాజస్థాన్ టూర్ ప్యాకేజెస్ సంథింగ్ లైక్ దిస్. ఇట్లా నేను ఎన్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అని టార్గెట్ చేసేసుకుంటా, అవునా? రాజస్థాన్ tour from Hyderabad, something like this. I'll be targeting the keywords, right? Good. తర్వాత ఫైనల్ గా ఏం క్రియేట్ చేస్తాము? కీవర్డ్స్ ని Ad టార్గెట్ copy. చేస్తాం. Heading and యాడ్ type. కాపీ Ad వీఆర్ copy. గోయింగ్ టు క్రియేట్ అన్నమాట. సూపర్. మళ్ళీ సేమ్ ఫర్ కేరళ, రైట్?
సో మీరు టాస్క్ ఇచ్చినప్పుడు ఇట్లనే చేసినట్టున్నారు గైస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇదే Yeah. ప్యాటర్న్ కదండి Yes, మీరు ఎస్ ఫాలో మ్యామ్. అయితే? ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్లీ నేను క్యాంపెయిన్ లోకి వెళ్ళి అంత కష్టపడను. సింప్లీ కీవర్డ్ ప్లానర్ లోకి వచ్చేస్తాం. కీవర్డ్ ప్లానర్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను రాజస్థాన్ టూర్ ప్యాకేజెస్ కోసం యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. సో రాజస్థాన్ టూర్ ప్యాకేజెస్ ఆర్ రాజస్థాన్ ట్రిప్, ఏదో మీ ఫోకస్ కీవర్డ్ లాగా ఇచ్చేసేయండి. రాజస్థాన్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ అట్లా నేను ఇచ్చేస్తున్నా. ఓకే, దెన్ క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. సో ఇప్పుడు గూగుల్ మనకి ఎన్ని కీవర్డ్స్ ని రికమెండ్ చేస్తుందంట, ఎన్ని కీవర్డ్ ఐడియాస్ ఇస్తుంది? సమ్ 1002. 1000+ ఇస్తుంది కదా. సో కనిపించే ప్రతి కీవర్డ్ మంచి కీవర్డ్ ఏం కాదు కాబట్టి మీరు చూస్ చేసుకోవాలి ఏ కీవర్డ్ మంచిది, ఏ కీవర్డ్ ని టార్గెట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అన్ని చీపే ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, లో బిట్ రేంజ్, హై బిట్ రేంజ్, ఇట్ ఈస్ వెరీ లెస్ ఓన్లీ. సో యా, ఇప్పుడు ఇక్కడ చూడండి, మంచి మంచి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఏవి టార్గెట్ చేస్తే బాగుంటుందో అవి సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఢిల్లీ అంట. ఈ కీవర్డ్ ని నేను టార్గెట్ చేయాలా అంటే హైదరాబాద్ వాళ్ళకి నేను యాడ్ చూపిద్దాం అనుకుంటున్నా? నో నో కదా. మ్యామ్. ఆ సో ఇలా మీరు ప్రాపర్ గా చూసుకోండి. వాట్ ఎవర్ ద గుడ్ కీవర్డ్స్ ఆర్ దేర్, యూ షుడ్ టార్గెట్ దోస్ ఓన్లీ. వీణా ట్రావెల్స్, కేసరి టూర్స్ మనదేనా గైస్ అది? ఈజీ no. టవర్స్ ఓన్లీ? నో. నో సో యూ మేడం. షుడ్ బి వెరీ వెరీ పిక్కీ ఓవర్ హియర్ అన్నమాట. మంచిగా గుడ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ ద కీవర్డ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్లీ, నాకు పురాణా మెథడ్ మంచిగా అనిపించింది, నేను డైరెక్ట్లీ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుంటాను అంటే ఇట్లా కీవర్డ్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకోండి, కాపీ చేయండి. కాపీ చేసేసి మీరు ఒక నోట్ ప్యాడ్ లో ఆ కీవర్డ్స్ ని రాసుకోండి. లేదంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కూడా ఉంటుంది, ఎక్సెల్ షీట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నాట్ రిక్వైర్డ్. ఇక మీరు క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి. అదే మన నార్మల్ మెథడ్. అలా కాకుండా ఇంకో మెథడ్ చూపిస్తాను కదా. సో ఇట్లా కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకొని యాడ్ కీవర్డ్స్ టు క్రియేట్ ప్లాన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు యాడింగ్ ద కీవర్డ్స్ టు ద ప్లాన్, సేవ్డ్ కీవర్డ్స్ లోకి వెళ్తే మీకు మీ కీవర్డ్స్ అన్ని కనిపించేస్తాయి అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని కీవర్డ్స్ కనిపిస్తున్నాయి, రైట్? మీరు ఫోర్కాస్ట్ కూడా చూడాలనుకుంటే ఫోర్కాస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనుకుంటాను. కెన్ యూ ఆల్సో చెక్ ద ఫోర్కాస్ట్ ఓవర్ హియర్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్, చెక్ చేయొచ్చు. ఫోర్కాస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ దాని గురించి ఐడియా ఉంది అని అంటే అక్కర్లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్. ఇక్కడ మాక్సిమైజ్ క్లిక్స్ అని పెట్టేసేయండి, అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. హోల్ ఇండియాని టార్గెట్ చేయట్లేదు మనము, ఓన్లీ హైదరాబాద్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాట్ ఐ కెన్ డూ గైస్, ఐ కెన్ ఓన్లీ సెలెక్ట్ హైదరాబాద్ ఓవర్ హియర్ హైదరాబాద్. కదా. తర్వాత మీరు ఎన్ని డేస్ ఫోర్కాస్ట్ చూద్దాం అనుకుంటున్నారు? 1 డే, సారీ 1 వీకా, 10 డేసా, హౌ మెనీ డేస్ ఫోర్కాస్ట్ యూ వుడ్ లైక్ టు సీ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు 1 వీక్ ఫోర్కాస్టే కావాలి అని అంటే 1 వీక్ అని చూస్ చేసుకోండి. నాకు 1 మంత్ ఫోర్కాస్ట్ కావాలి అని అంటే 1 మంత్ ఫోర్కాస్ట్ అట్లా చూస్ చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. నా లెట్స్ సే నాకు ఒక 1 వీక్ ఫోర్కాస్ట్ కావాలి. సో ఇక్కడ కన్వర్జన్స్ తీసేసి మనం ఏమైనా సెలెక్ట్ చేయొచ్చు, క్లిక్స్ అని సెలెక్ట్ క్లిక్స్. చేసుకోవచ్చు. సో ఇప్పుడు గూగుల్ ప్రకారంగా మనకి నెక్స్ట్ 1 వీక్ లో ఎన్ని క్లిక్స్ వచ్చే పాసిబిలిటీ ఉందంట? ఏం చెప్తుంది గూగుల్? 770. 770. 770. కొంచెం చీపే ఉంది కదా గైస్ ఇది. వాట్ యూ సే? అవునా? ఇట్స్ వెరీ చీప్ ఓన్లీ. పర్ క్లిక్ Yeah, ma'am. గూగుల్ రఫ్ ఎస్టిమేషన్ ఎంత? 9 రూపీసే, హార్డ్లీ 9 10 9 rupees. రూపీస్. రూపీస్. సో మీకు కాస్ట్ 7,000 కట్ అవుతుంది, ఇన్ని క్లిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా అని కరెక్ట్ అన్నే వస్తాయని అనుకోవద్దు, ఒక్కటి తక్కువ ఒక్కటి ఎక్కువ అవ్వదు అని అనుకోవద్దు. నో, ఇట్ విల్ నాట్ బి సేమ్. యావరేజ్ గా పర్ క్లిక్ ఎంత కట్ అవుతుందని నాకు చెప్తుంది గూగుల్? ఒక 9.09. 9.09, అంటే ఒక 10 రూపీస్ అనుకోండి. సో మీరు మ్యాక్స్ సిపిసి ఎగ్జాక్ట్లీ 10 రూపీస్ ఇస్తారా, లేదంటే దీనికంటే ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఇవ్వాలా? ఏం 10, చేయాలండి? 20 extra. కొంచెం 10 కన్నా ఎక్కువ ఇవ్వాలి మేడం. ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఓకే, ఒక 20-30 అట్లా ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎంతైతే డైలీ బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో గూగుల్ అంత పెట్టడానికి ఇవ్వట్లేదు. ఇక్కడ గూగుల్ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ యువర్ కీవర్డ్స్ అండ్ లొకేషన్ సమ్ టైమ్స్ గూగుల్ రిస్ట్రిక్ట్స్ అన్నమాట. దట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. ఇఫ్ ఇన్ కేస్ గూగుల్ ఇస్ రిస్ట్రిక్టింగ్ ఆల్సో, మీరు కొంచెం సేవ్డ్ కీవర్డ్స్ లో వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది కదా గైస్, ఎంత పెట్టుకుంటే బాగుంటుంది మన మ్యాక్స్ సిపిసి అనేది. లోయెస్ట్ ఎంత పెట్టి పైకి వచ్చారు, హైయెస్ట్ ఎంత పెట్టి పైకి వచ్చారు. ఇక్కడ హైయెస్ట్ 25 ఉంది. సో దీనికంటే ఒక 20 రూపాయలు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుందా, సరిపోదా అండి? ఇట్ ఈస్ సిమిలర్ ఓన్లీ కదా. ఐమ్ రైట్ గైస్ ఎవ్రీ వన్? Yeah, ఇట్ ఈస్ సమ్ హౌ సరిపోతుంది సిమిలర్ మేడం. ఓన్లీ. అట్లా మీరు మీ మ్యాక్స్ సిపిసి డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. మోస్ట్లీ ఈ ఫోర్కాస్ట్ దగ్గర చూసుకోండి, మంచిగా డైలీ బడ్జెట్ ఇవ్వగలిగితే దట్ ఈస్ ఫైన్.
ఇప్పుడు ఫోర్కాస్ట్ చూసినాం, అన్ని చూసినాం. సేవ్డ్ కీవర్డ్స్ లోకి వచ్చేద్దాం. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్ట్లీ వాట్ ఈస్ అపియరింగ్, Create campaign. చెప్పండి. Create a క్రియేట్ campaign. క్యాంపెయిన్. వెరీ గుడ్. ఆ క్రియేట్ క్యాంపెయిన్ పైన క్లిక్ చేసి మీ క్యాంపెయిన్ కి ఇక్కడ పేరు ఇచ్చేసేయండి. మే 7 PM సెర్చ్ అని ఇచ్చేస్తున్నా. ఓకే. అండ్ డైలీ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నా, నేను 1000 రూపాయలు పెట్టాలనుకుంటున్నా. సో లెట్ ఇట్ బి 1000. అండ్ ఇక్కడ యూ పొలిటికల్ యాడ్స్ రన్ చేస్తున్నామా అండి మనము? నో. కాబట్టి నో. నో అని ఇచ్చేసేయండి. నా క్లిక్ ఆన్ సేవ్ బటన్. జస్ట్ విత్ వన్ క్లిక్ క్యాంపెయిన్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మే 7 PM సర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయిందా లేదా? ఇస్ ఇట్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. క్రియేట్ Sure. అయిపోయింది కదా గైస్, కనిపిస్తుంది కదా Yes, ఎంత ma'am. మంచిగా. ఇప్పుడు ఎస్ ఆ మ్యామ్. క్యాంపెయిన్ నేను చూడాలనుకుంటే ఎక్కడ వెళ్ళి చూడాలండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యాంపెయిన్స్ Campaigns. పైన క్లిక్ చేయాలి కదా. పైన Campaign. ఫిల్టర్ చేసుకోండి. మీరు ఏ క్యాంపెయిన్ ని చూడాలనుకుంటున్నారో ఆ క్యాంపెయిన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాంపెయిన్ కనిపిస్తుందా లేదా? మే 7 PM సెర్చ్ క్యాంపెయిన్. కెన్ యూ సీ దిస్ Yes, ma'am. ఎవ్రీవన్? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. చూస్తున్నారా అండి? ఆల్ ఆఫ్ యూ కెన్ యూ సీ దట్ జస్ట్ ఆటోమేటిక్. ఇప్పుడు ఏంటిది అంటే క్యాంపెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే మ్యాక్స్ ఈపీసీ అవన్నీ ఇవ్వాలి కదా, లాంగ్వేజ్, లొకేషన్ అవన్నీ మీరు ప్రాపర్ గా సెటప్ చేసుకోవాలి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో ఉట్టిగా పేరు ఇచ్చి డైలీ బడ్జెట్ ఇస్తే అయిపోదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలండి నేను? ఎడిట్ Settings. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. ఇక మీరు ఒక్కొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఎట్లా కావాలో అట్లా సెటప్ చేసుకోండి. మనం ఏం నెట్వర్క్ యాడ్ రన్ చేస్తున్నాము? సర్చ్ నెట్వర్క్. ఇవన్నీ డిసేబుల్ అయి ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఎనేబుల్ అయి ఉంటే ఈ రెండింటిని ఏం చేసుకోవాలండి Disable మనం? this. డిసేబుల్ చేసుకోవాలి. డైలీ బడ్జెట్ 1000 రూపాయలు. ఓకే. బిడ్డింగ్ గూగుల్ మీదనే వదిలేస్తారా? 100% కంట్రోల్ గూగుల్ కి No. ఇస్తారా, లేదంటే మ్యాక్స్ సిపిసి No, ఇద్దాం మ్యాక్స్ అనుకుంటున్నారా? మ్యాక్స్ మ్యాక్స్ సిపిసి. సిపిసి. అక్కడ ఎంత చూపించింది? ఒక 10 రూపాయలు అనుకోండి, ఒక 30 రూపీస్ అట్లా ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఏఎంఎక్స్ నాట్ రిక్వైర్డ్. ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనం ఆల్రెడీ ఫోర్కాస్ట్ దగ్గర చూస్ చేసుకున్నాం కాబట్టి హైదరాబాద్ టార్గెట్ కూడా అయిపోయింది. లేదు అని అంటే మీరు హైదరాబాద్ ని తీసేసేయండి. ఓకే. సారీ, ఒకవేళ హైదరాబాద్ టార్గెట్ అయ్యి లేకపోతే మీరు యూ కెన్ మేక్ ద చేంజెస్ అన్నమాట. ఓకే. సో హైదరాబాద్ లొకేషన్, వేరే లొకేషన్ మీరు టార్గెట్ చేయాలనుకోవట్లేదు అంటే తీసేసేయండి. ఐ థింక్ ఇండియా వాజ్ ఆల్సో సెలెక్టెడ్, నేను చూసుకోలేదు అనుకుంటా. సో యా, ఓన్లీ హైదరాబాద్ పెడుతున్నా. దెన్ లొకేషన్ ఆప్షన్స్, ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్, అడ్వాన్స్ సర్చ్ అవన్నీ ఉంటాయి. ఆల్ లాంగ్వేజెస్ లేదంటే వాట్ ఎగ్జాక్ట్లీ అని అడుగుతున్నారు. ఆల్ లాంగ్వేజెస్ లేదంటే ఏంటి గైస్, ఇక్కడ మనము ఓన్లీ Specific. ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు తెలుగు మాట్లాడే తీసుకోవచ్చు వాళ్ళకి మన కదా. యాడ్ కనిపించాలి అని అంటే మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. 1 సెకండ్. అట్లా కూడా చేసుకోవచ్చు. యూ గైస్ కెన్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి నా యాడ్ కనిపించాలి. అరే ఇక్కడ ఉంది గైస్. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి, తెలుగు మాట్లాడే వాళ్ళకి అని. తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. యూ కాంట్ ఎడిట్ ద స్టార్ట్ డేట్. కాకపోతే మీ బడ్జెట్ గనక ఉందనుకోండి మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో, దీనికి కూడా డబ్బులు కట్ అయిపోతా ఉంటాయి. లెట్స్ సే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడే రన్ చేయాలని లేదు, ఒక 2 days తర్వాత రన్ చేయాలని ఉంది. అప్పుడు మీరు ఈ క్యాంపెయిన్ ఎనేబుల్ లో పెడతారా, లేదంటే పాజ్ లో పెట్టేస్తారా? వాట్ విల్ యూ డూ గైస్? యు ఆర్ పాజ్ గోయింగ్ లో టు Pause. పాజ్ Pause. ద క్యాంపెయిన్. తెలుసు కదా మీ అందరికి పాజ్ ఎట్లా చేయాలో క్యాంపెయిన్ ని. ఎస్ ఎవ్రీవన్. Yeah. సో దాన్ని పాజ్ చేసేసేయండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఎడిట్ చేయలేరు కాబట్టి. ఎండ్ డేట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే నన్ లో పెట్టేసేయండి. ఓకే. ఇంకా మొత్తం ఏం చేసేది లేదు. ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్, దట్స్ ఇట్. క్యాంపెయిన్ లెవెల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఏం లెవెల్? యాడ్ గ్రూప్ లెవెల్. యాడ్ గ్రూప్ లెవెల్ కూడా, యాడ్ గ్రూప్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. కాకపోతే దానికి పేరు మనం ఇవ్వాలనుకుంటాను ఇక్కడ. డూ వి నీడ్ టు గివ్ ద నేమ్ గైస్ ఎవ్రీవన్? ఎస్ రాజస్థాన్ మ్యామ్ టూర్ ప్యాకేజెస్ అన్నట్టు నేను ఏదో రాజస్థాన్ టూర్ అన్నట్టు ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇంకా ఫైనల్ లెవెల్ ఏంటిది? ఫైనల్ లెవెల్ వచ్చేసి కీవర్డ్ లెవెల్. కీవర్డ్ తర్వాత యాడ్ కాపీ. కీవర్డ్స్ ని మనం సపరేట్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కీవర్డ్ ప్లానర్ లో సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ ఆటోమేటిక్ యాడ్ అయిపోయినాయి ఇక్కడ. చూస్తున్నారా అండి? కెన్ యూ సీ దిస్ గైస్ ఎవ్రీవన్? Yeah. ఆల్ ద కీవర్డ్స్ ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయినాయి. మీరు మ్యాచ్ టైప్ మార్చాలనుకుంటే మ్యాచ్ టైప్ మార్చుకోవచ్చా అండి? కెన్ యూ చేంజ్ ద మ్యాచ్ టైప్ యాజ్ వెల్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యాచ్ మ్యామ్. టైప్ గైస్ మార్చుకోవచ్చు కదా. Yes, జస్ట్ విత్ ma'am. 1 click యూ కెన్ చేంజ్ ద మ్యాచ్ టైప్. Yes, నాకు yes, ఫ్రేజ్ ma'am. మ్యాచ్ కావాలనుకుంటే ఫ్రేజ్ మ్యాచ్. నెగటివ్ కీవర్డ్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు అంటే పెట్టండి, పెడితేనే మంచిది కదా, సేఫ్ Yes. సైడ్. సో నెగటివ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయినాయి, అంత అయిపోయింది.
యాడ్ కాపీ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారని అనుకోవద్దు. వాళ్ళేం క్రియేట్ చేయరు. కాబట్టి ఎవరు క్రియేట్ చేసుకోవాలంటే ఫైనల్ యాడ్ కాపీ అనేది మనమే చేసుకో మనమే క్రియేట్ చేసుకోవాలి. రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలండి? ఫైనల్ వెబ్సైట్ యూఆర్ఎల్. అవునా? సో మీరు ఎవరి కోసం అయితే యాడ్ రన్ చేస్తున్నారో వాళ్ళ ఫైనల్ యూఆర్ఎల్ ని ఇచ్చేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే పాత్ ఇవ్వండి. సో రాజస్థాన్ టూర్ అన్నట్టు డిస్ప్లే పాత్ ఇస్తున్నా. కరెక్ట్ ఫైనల్ యూఆర్ఎల్ ఇవ్వాలి, నాలుగు కాదు. దెన్ హెడ్ లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ యాడ్ చేసేసేయండి. కథం అయిపోయింది. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఎవ్రీబడి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అనుకుంటాను కదా Yes, ఆల్ ma'am. ఆఫ్ యూ. సో పొద్దున అడిగిన గివ్ మీ హెడ్ లైన్స్ ఎన్ని క్యారెక్టర్స్ అండి? 30 30. క్యారెక్టర్స్ హెడ్ లైన్స్. అండ్ డిస్క్రిప్షన్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? 90. 90 90 90 characters, క్యారెక్టర్స్ madam. డిస్క్రిప్షన్. అర్థమైందా గైస్? మరి మీ అందరికి ఈజీగా ఫటాఫట్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది. ఎస్, ఆల్ ఆఫ్ యూ డిడ్ Yes, యూ ma'am. అండర్స్టాండ్? అయిపోయింది కదా అడ్వర్టైజ్మెంట్. కాకపోతే మీకు అదే ఫాలో అవ్వాలనిపిస్తుంది అంటే అదే ఫాలో అవ్వండి. దట్ ఈస్ ద రియల్ మెథడ్, దట్ ఈస్ ద ప్రాపర్ మెథడ్. అలానే ఇది తప్పు అని కాదు. కాకపోతే మేబీ ఇందులో మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ మీరు క్యాంపెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిటింగ్ చేయడం అవన్నీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఉంటుందా ఉండదా గైస్? చెప్పండి. Yes, యూ ma'am. మైట్ ఫర్గెట్ కదా. Yes, ma'am. మర్చిపోతాం. మళ్ళా నేను మర్చిపోతానంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం? అదేదో స్టెప్ బై స్టెప్ మెథడ్ ఫాలో అయిపోతే మీకే మంచిది. సో అదే చెప్తున్నాను కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏం మర్చిపోరు. బట్ స్టార్టింగ్ లెవెల్లో క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది కదా, ఇంకేంటి మొత్తం అయిపోయింది అని అనుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు మ్యాచ్ టైప్ మార్చకపోవచ్చు, క్యాంపెయిన్ సెట్టింగ్స్ లో వెళ్ళి మ్యాక్స్ సిపిసి ఇవ్వకపోవచ్చు. ఎన్నో పాసిబిలిటీస్ ఉంటాయి. సో దానికంటే బెటర్ మీకు నేను ప్రాపర్ మెథడ్ ఏదైతే చెప్పినానో ఆ మెథడ్ ఫాలో అయిపోండి, సరిపోతుంది. బట్ జస్ట్ కొంచెం అర్జెంట్ ఉంది, ఫటాఫట్ అయిపోవాలన్నప్పుడు ఇది కూడా బాగానే పనిచేస్తుంది కదా. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో ఫైన్ అనుకుంటాను. ఎస్, Yes, ma'am. ఎవ్రీబడి. Yes, ma'am. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ యూ కెన్ జస్ట్ ఫాలో అనమాట. ఓకే. సో అడ్వర్టైజ్మెంట్ ఇట్లా క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇట్లానే కనిపిస్తాయి కదండి మన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి. డూ దే అపియర్ లైక్ దిస్ ఆర్ నాట్ ఎవ్రీబడి? ఎస్, ఇట్లానే కనిపిస్తాయి కదా, ఇంకెట్లా కనిపిస్తాయి? అయిపోయింది. మీరు ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే నాట్ రిక్వైర్డ్. సేవ్ యాడ్ పైన క్లిక్ చేసేసి ఇంకా ఫైనల్ గా పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే డైలీ బడ్జెట్ మనం ఆల్రెడీ ఇచ్చేసినాం. గుర్తుందా? కీవర్డ్ ప్లానర్ దగ్గరే డైలీ బడ్జెట్ అడిగింది. డూ యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ Yeah, యూ? ma'am. స్టార్టింగ్ లోనే. సో మళ్ళీ ఇవ్వాల్సిన పని ఉండదు ఇక్కడ. సో డైలీ బడ్జెట్ ఇచ్చేస్తే ఇచ్చాల్సిన అవసరం లేదు. అవి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింప్లీ పబ్లిష్ అండి. అదే నార్మల్ సీక్వెన్స్ లో మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే డైలీ బడ్జెట్ అడిగిన తర్వాతనే పబ్లిష్ చేయొచ్చు. ఇంకో యాడ్ కూడా క్రియేట్ చేస్తా, సేమ్ యాడ్ గ్రూప్ కంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం కేరళ ట్రిప్ కూడా అనుకున్నాం కదా. కెన్ వి క్రియేట్ వన్ మోర్ ఫర్ కేరళ యాజ్ వెల్? ఎవ్రీబడి, వాట్ యు సే? Yes, ఇంకో ma'am. యాడ్ గ్రూప్ Yes, క్రియేట్ ma'am. చేసుకోవచ్చు కదండి, సేమ్ క్యాంపెయిన్ కింద. రాజస్థాన్ టూర్ ఇంకో యాడ్ గ్రూప్ లెవెల్లోకి వెళ్ళి క్రియేట్ యాడ్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఏం చేయాలండి ఇప్పుడు నేను? వాట్ షుడ్ ఐ డూ గైస్? Name ఐ ఇవ్వాలి. షుడ్ Give the name. యాడ్ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఏమని ఇద్దాము? కేరళ ట్రిప్ అన్నట్టు ఇచ్చేస్తున్నాం. ఓకే, కేరళ ట్రిప్ ప్యాకేజ్ ఆర్ సంథింగ్. దెన్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం టార్గెట్ Keywords. చేసుకోవాలి? వాట్ డు వి నీడ్ టు టార్గెట్? కీవర్డ్స్ ని టార్గెట్ చేయాలి. Okay. కీవర్డ్స్ ని టార్గెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం క్రియేట్ చేసుకుంటారు మీరు? వాట్ విల్ యూ క్రియేట్? Heading. Add యాడ్ copy. కాపీ. కథం అయిపోయింది. కీవర్డ్స్ ని మీరు కీవర్డ్ ప్లానర్ లో వెళ్ళి చూడండి. కీవర్డ్స్ ని కూడా యాడ్ చేసేసుకోండి. దెన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైంది కదా మీ అందరికి? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి. Yes, ఎస్ ఆర్ ma'am. నో? Yes, ma'am. అట్లా మీరు సర్చ్ నెట్వర్క్ యాడ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇవాళటి కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను కదండి మీ అందరికి. క్వాలిటీ, యాడ్ ర్యాంక్, యాక్చువల్ సిపిసి అండ్ టాస్క్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ ద టాస్క్ యాజ్ Yes, వెల్? ma'am. ఎవ్రీవన్? ఎస్. సో వెరీ వెరీ టైనీ టాస్క్, అసలు పెద్దగా టాస్క్ ఏం లేదు. జస్ట్ ఒక 30 minutes లో అయిపోతుంది. టాస్క్ ఫినిష్ చేసి కమ్ ఫర్ మండేస్ క్లాస్. మండే మనం ఏం నేర్చుకోబోతున్నాం గైస్? ప్రాక్టికల్ గా డిస్ప్లే Display. నెట్వర్క్ అన్నమాట. ఓకే,